ఈ తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఎంపికైనటువంటి కథానాయకులకి అట్లాగే ఇతర సినిమాలకి రచయితలకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఇతర సినిమా రంగాల్లో ఉన్నటువంటి అనేక మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు, ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూసాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు అనేక సందేశాత్మక చిత్రాలను తీసి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు కమర్షియల్గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలు మనం చూసాం. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవేర శూర కర్ణ లాంటి అనేక సినిమాలు ఒక సందేశాన్ని ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికినటువంటి అనేక సినిమాలు తెలుగు చలనచిత్రంలో సీమలో ముందుకు వచ్చాయి. ఈరోజు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు సామాజిక సందేశంతో వచ్చినటువంటి సినిమాలకి ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్గా ఈ జ్యూరీ అవార్డ్స్ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు అవార్డ్స్ని ప్రకటించిన తర్వాత ఈ అవార్డ్స్ని అందుకోవటం కోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నటులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫిలిం అవార్డ్స్లో పాల్గొనాలని ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సినిమా అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఒక సందేశాత్మకమైనటువంటి తెలంగాణ ఆటని పాటని తెలంగాణ ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక గొప్ప కళాకారుడు గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పేరు మీద ఈ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని ప్రకటించి
ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో ఈ సమాజానికి ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన పేరు మీద అవార్డుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది విజయవంతంగా జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి నటీనటులకి అవార్డులు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇంకా